వెల్కమ్ టు మనీ నైన్. నా పేరు సుకుమార్. ఈరోజు కంపెనీ కబుర్లో మనం ఈ వారంలో భారతదేశంలో స్టార్టప్లు కావచ్చు, మెయిన్గా మనకి లిస్టెడ్ కంపెనీస్కి సంబంధించి వీటిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి, ఇవన్నీ సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా వేదాంత ఆల్మోస్ట్ డెట్లోకి బాగా వెళ్ళిపోవడం, ఈ మధ్యకాలంలో ఆందోళనలో కూడా ఇన్వెస్టర్లు ఉండడం, ఇవన్నీ కనుక మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేసిన డివిడెండ్తో కొత్తగా ఈ కంపెనీలో ఏదో జరగబోతుందని చెప్పి ఇన్వెస్టర్లు కూడా కాస్త ఆశలు మొదలయ్యాయి. ఈ సమయంలో దాదాపు $1.25 బిలియన్ ఫండ్ని అంటే డెట్ కింద రేజ్ చేస్తున్నట్టుగా ఈ వారం మనకి వేదాంత ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇందులో ముఖ్యంగా మనకి ఫారలాన్ అనే ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ నుండి ఈ 1 బిలియన్ డెట్ ఏదైతే ఉందో దాన్ని రేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనివల్ల ఇప్పటి వరకు కన్సార్షియం బ్యాంక్స్ ఏవైతే మనకి జేపీ మార్గన్ చేస్ కావచ్చు, బార్క్లేస్ కావచ్చు, స్టాండర్డ్ చార్టెడ్ కావచ్చు, వీటన్నిటితోటి ఒక సిండికేట్గా ఏర్పడి డాలర్ డినామినేషన్ లోన్లో ఇంతకుముందు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని నుండి కూడా ఈ కంపెనీ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వేదాంతకి ఈ ఫండింగ్ కనుక వస్తే కన్సార్షియం కింద ఏర్పాటైన 3 బ్యాంకుల నుండి ఒకేసారిగా లోన్ తీసుకునే అవసరం కూడా ఉండే ఛాన్సెస్ కనిపించడం లేదు ఈ అనౌన్స్మెంట్తో. ఇక మరో వార్త, షాపూర్జీ పాలంజీ కంపెనీ ప్రమోటర్ అయిన షాపూర్జీ మిస్త్రీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీలైనంత వరకు డెట్ తగ్గించుకోవడానికి, అదేవిధంగా ఉన్న అసెట్స్ని సెల్ చేసి ఫండ్ రైజ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ముంబై బేస్డ్ కంపెనీలో దాదాపు స్టేక్ను అమ్మడానికి ముందుకు వచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. దీని వాల్యూ దాదాపు $2 బిలియన్లు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక బయర్ని ఐడెంటిఫై చేయడానికి కూడా వీళ్ళు ఒక కంపెనీతోటి MOU తయారు చేసుకొని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ తోటి ఈ స్టేక్ సేల్కి కూడా ముందుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా, దీనికి బయర్ని ఐడెంటిఫై చేయడానికి కూడా కంపెనీకి రైట్స్ ఇస్తూ ఒక అనౌన్స్మెంట్ చేయడం ఈ వారం ఒక ముఖ్యమైన అంశం కింద మనం చూడొచ్చు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్యాకప్ చేస్తున్న ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ విషయంలో చాలా అగ్రెసివ్గా వెళ్తున్నట్టుగా మనకి ఈ వారం వార్తతో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకి క్యాంపా కోలాకు సంబంధించి ఇలాంటి వార్తలన్నీ చూసాం, కానీ ఇప్పుడు కొత్తగా డైరీ అండ్ ఐస్ క్రీమ్స్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నట్టు, అది కూడా గుజరాత్ నుండి మొదలుపెట్టి తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఈ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకి బిజినెస్ స్టాండర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది సుమారుగా మనకి అమూల్ కావచ్చు, మదర్ డైరీ కావచ్చు, ఇలాంటి సంస్థలతో పోటీ పడుతూ ఈ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త. దీంతో పాటు ఇంట్రెస్టింగ్గా బొవాంటో అంటే చెన్నై బేస్డ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని అక్వైర్ చేసే విషయంలో కూడా అగ్రెసివ్గా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది కనుక అయితే సౌత్ ఇండియాలోనే క్యాంపా కోలా తయారు చేసే అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. దీనివల్ల రిలయన్స్ ఏదైతే క్యాంపా కోలాని ఈ సమ్మర్కి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రతి రీటైల్ స్టోర్లో చూడాలనుకుంటుందో, ఇది ఈ చెన్నై బేస్డ్ కంపెనీ బొవాంటోని కనుక అక్వైర్ చేస్తే దాని ద్వారా ఈజీ అవుతుందని రిలయన్స్ భావిస్తున్నట్టుగా మనం ఈ వార్తతో చూడొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వారం ప్రకటనలో మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళకి సంబంధించి వేర్ హౌసింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఆ సంస్థ కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోపాటు రిలయన్స్ రీటైల్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పటివరకు ఉన్న వేర్ హౌసింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఈ సంస్థ కిందకి తీసుకొచ్చే అవకాశాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వార్త ఏంటంటే, రిలయన్స్కి సంబంధించి రిలయన్స్ అండ్ జియో ప్లాట్ఫామ్ దాదాపు 350 కోట్ల ఆర్డర్ని చేజిక్కించుకున్న పరిస్థితి మనకి ఈ వారం ముఖ్యమైన వార్త కింద చూడాలి. క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించి అంటే డేటాని స్టోర్ చేసే క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్లో ఈ సంస్థ ఉంది కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICకి సంబంధించి 350 కోట్ల ఆర్డర్ని బ్యాక్ చేసుకున్నట్టుగా కూడా ఈ వారం మనం ఒక ముఖ్యమైన వార్తను చూడొచ్చు. హెల్త్ కేర్ రంగం 2023కి చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది, ముఖ్యంగా అక్విజిషన్స్ విషయంలో. ఎందుకంటే మణిపాల్ హెల్త్ కేర్కి సంబంధించి, మణిపాల్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే పార్ట్నర్ అయిన టెమాసెక్ అనే హోల్డింగ్స్ కంపెనీ ఏదైతే సింగపూర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఉందో ఇది
పెట్టుబడులు మరింత పెంచుకుంటూ దాదాపు మణిపాల్ హాస్పిటల్స్లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దీనివల్ల ఈ డీల్ కనుక మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ షిఆర్ఎస్ హెల్త్ కేర్ దగ్గరున్న 59%లో స్టేక్ తగ్గి మనకి ముఖ్యంగా ఈ సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థకి మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి షేర్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే హెల్త్ కేర్ రంగానికి సంబంధించి అక్విజిషన్స్లో 2023కి ఇది ఒక గుడ్ స్టార్ట్ కింద చూడాలి. ఎందుకంటే 40,000 కోట్లు ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడున్న పరిస్థితులు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు వచ్చాయి అని అంటే డెఫినెట్గా మనకి హాస్పిటల్ రంగంలో ఇది ఒక మేజర్ చేంజ్ కింద చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మనం ఆన్ ద రేడార్కి మూవ్ అవుదాం. ఆన్ ద రేడార్లో కంపెనీలకు సంబంధించి లిటిగేషన్స్ కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన రౌండప్ ఒకసారి చూద్దాం. రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ రౌండ్ ఆక్షన్కి ఏప్రిల్ 11వ తారీఖు షెడ్యూల్ చేసుకున్నప్పటికీ కూడా దాన్ని అనూహ్యంగా మళ్ళీ ఏప్రిల్ 26కి మారుస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనకి హిందూజా గ్రూపు, అదేవిధంగా ఓక్ ట్రీ, టొరెంట్ ఇవన్నీ కూడా లిస్ట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ నెల 26న జరగబోయే బిడ్డింగ్లో పాల్గొనే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏంటంటే మనకి సింగపూర్ బేస్డ్ ఓక్ ట్రీ కంపెనీ కూడా ఈ సంస్థని అక్వైర్ చేయడానికి చాలా అగ్రెసివ్గా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంకొక వైపు ఏమో హిందూజా, అంటే దేశీయంగా ఉన్న హిందూజా కంపెనీ కూడా దీన్ని అక్వైర్ చేయడానికి గతంలోనే మనకి రకరకాల ఆఫర్లు ఇచ్చింది. బట్ అవేవి మనకి ఆ ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి ఓపెన్ ఆక్షన్లోనే ఈ సంస్థని చేజెక్కించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఈ వారం ఒక ముఖ్య వార్త కింద చూడొచ్చు. భారతదేశంలో పవర్ జనరేటింగ్ కంపెనీస్ అన్నీ కూడా దీపం అనే ఒక గవర్నింగ్ బాడీ కిందకి వస్తాయి. ఈ దీపం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, అటు ఆర్ఈసీ కావచ్చు, ఇవి రెండు జాయింట్ వెంచర్ కింద కాయిలా పడ్డ ల్యాంకో అమర్కంటక్ పవర్ ప్రాజెక్ట్ని అక్వైర్ చేయాలని చెప్పి అన్నారు. కానీ ఏ రీజన్తో దీన్ని అక్వైర్ చేయాలనుకుంటున్నారు, ఇది వయబుల్ అక్విజిషన్ కాదు అని చెప్పి దీపం దాన్ని నో అని చెప్పడం జరిగింది. సో వన్స్ నో అని చెప్పిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఏవైతే మనకి అదానీ గ్రూపు, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ రెండు సంస్థలు కూడా ఈ స్ట్రెస్డ్ అసెట్ని కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నట్టుగా మనం ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద చూడొచ్చు. హిడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ స్టాక్స్ కొనాలన్నా, కొన్నవి ఉంచుకోవాలన్నా రీటైల్ ఇన్వెస్టర్లు భయపడుతున్న పరిస్థితి. వీటితో పాటు ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా ఆ షేర్లన్నింటినీ తెగ నమ్మారు. కానీ ఎల్ఐసి మాత్రం కంటిన్యూస్గా 7th క్వార్టర్ కూడా అదానీ స్టాక్స్లో పెట్టుబడులు పెంచుకుంటూ పోయింది. మార్చ్ 31వ తారీఖుకి ఎల్ఐసిలో దాదాపు 4.26% అదానీ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ చేరడం ఏదైతే ఉందో దీన్ని బట్టి చూస్తే ఎల్ఐసి హయ్యర్ రేట్లో కొని లోయర్ రేట్లో యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే నిజంగానే అదానీలో వాల్యుయేషన్స్ బాగున్నాయా, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా 4 కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్ కావచ్చు, అదానీ ఎంటర్ప్రైజ్ కావచ్చు, అదానీ ట్రాన్స్మిషన్ కావచ్చు, ఈ దీంతోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఈ 4 కంపెనీల్లోనే మనకి ఎల్ఐసి పెట్టుబడులు రావడం జరిగింది. ముఖ్యంగా అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో మనకి ఎల్ఐసి పొజిషన్స్ని తగ్గించుకుంది. అంటే అంబుజా సిమెంట్స్ కావచ్చు, అదానీ ట్రాన్స్మిషన్ వీటిల్లో పొజిషన్స్ తగ్గించుకుంటూనే దానికి ఈక్వల్గా మళ్ళీ 4 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఎస్పెషలీ అదానీ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడాన్ని ఎల్ఐసి ఒక అవకాశం కింద చూస్తుందా అనేది మాత్రం మనకి అనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక మరో వార్త, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఒకటి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్, ఇంకొకటి పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్. ఈ రెండు సంస్థలు కూడా జిఎంఆర్కి అదానీకి ఇచ్చిన మీటర్ల కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నది ముఖ్యంగా ఈ వారం ఒక వార్త కూర్చుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఇచ్చిన తర్వాత ఏ రీజన్ లేకుండా ఈ రెండు సంస్థలకి ఇచ్చిన కాంట్రాక్ట్ని రద్దు చేస్తూ మనకి ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం వెనుకల అసలు ఏముంది అని కనుక మనం ఒకసారి గమనిస్తే 7,000 కోట్లకేమో అదానీ, 9,000 కోట్లకేమో జిఎంఆర్ గ్రూపు ఈ మీటర్స్ని దాదాపు 7.5 మిలియన్ల స్మార్ట్ మీటర్స్ని ఆర్డర్స్ని చేజిక్కించుకున్నాయి. కానీ
ఇప్పటి వరకు ఆ బిజినెస్లో లేని ఈ 2 సంస్థలకి ఈ కాంట్రాక్ట్ ఎలా వచ్చింది అనేది ఒక విషయం అయితే, మరోవైపు ఎలాంటి రీజన్ లేకుండా ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా దీన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. వీటి తర్వాత బిడ్డర్ మనకి డిస్కామ్, అంటే దాదాపు 5,400 కోట్లు. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 7,000 9,000 కోట్లతో అదాని జిఎంఆర్ ఎలా ఉన్నారో, ఆ తర్వాత కాంట్రాక్ట్ మాత్రం 5,400 కోట్లతోటి డిస్కామ్కి ఉంది. ఒకవేళ ఈ టోటల్ ఆర్డర్ డిస్కామ్కే వెళ్తుందా లేకపోతే మళ్ళీ ఫ్రెష్ బిడ్డింగ్ జరుగుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ స్టార్టప్ ఇండియా. స్టార్టప్స్లో ఏం జరుగుతుంది, మల్టీనేషనల్ కంపెనీస్లో అసలు నిజంగా పెట్టుబడులు పెడుతున్నారా, ఇలాంటి విషయాలన్నీ ఒక రౌండ్ వేసొద్దాం. ముఖ్యంగా మనకి స్టార్టప్స్కి సంబంధించి ఎలాంటి వింతలు విశేషాలు ఈ వారం జరిగాయో ఒకసారి చూద్దాం. అలయన్స్ ఇండియా డిజిటల్ ఫౌండేషన్ ADIF, ఈ గ్రూప్లో మనకి దాదాపు మ్యాక్మై ఇండియా, ట్రూలీ మ్యాడ్లీ, పేటిఎం, మార్టిమోనీ ఇలాంటి సంస్థలన్నీ కూడా స్టార్టప్ సంస్థలు ఈ అసోసియేషన్లో ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఢిల్లీ హైకోర్టుకి CCI తీసుకున్న నిర్ణయం, అంటే గూగుల్ విషయంలో CCI తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి అగైనెస్ట్గా ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కడం అనేది జరిగింది. ముఖ్యంగా మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్కి మధ్య జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దానిలో ఇన్యాక్షన్, అంటే మీరు తక్షణం ఏ నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోలేదు అనే విషయం మీద కోర్టు మెట్లు ఎక్కడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద ఈ వారం మనకు కనిపిస్తుంది. జనరల్ అట్లాంటిక్ అనే సంస్థ నుండి ఫోన్పే మరో $100 మిలియన్ ఫండ్ రేస్ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే ఫండ్ రైజింగ్ ఇవన్నీ కనుక కలిపి చూస్తే దాదాపు $750 మిలియన్ ఈ రోజు వరకు ఫోన్పే ఫండ్ రైజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీనిలో దాదాపు ఇప్పటి వరకు $450 మిలియన్ జనరల్ అట్లాంటిక్ ఆన్గోయింగ్ ఫండ్ రైజింగ్, అంటే రిబిట్ క్యాపిటల్ ద్వారా, అదేవిధంగా టైగర్ గ్లోబల్ ద్వారా, TVS క్యాపిటల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి. దీంతో మనకి వాల్మార్ట్, అంటే ఆల్మోస్ట్ మనకి వాల్మార్ట్ గతంలో పెట్టిన $200 మిలియన్ పెట్టుబడి కూడా యాడ్ అయ్యింది. కాబట్టి డెఫినెట్గా ఈ సంస్థ వాల్యుయేషన్స్ బాగా పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త పెట్టుబడి వచ్చిన తర్వాత ఫోన్పే వాల్యుయేషన్ దాదాపు $12 బిలియన్ చేరుకుంటున్నట్టుగా మనకి ఈ వారం వార్త వచ్చింది. ఇది ఇవాల్టి కంపెనీ కబుర్లు. ముఖ్యంగా స్టార్టప్స్ కావచ్చు, మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు కావచ్చు, ఇలా కాకుండా లిస్ట్ కావాల్సిన కంపెనీలు కావచ్చు, వీటన్నిటి విశేషాలు మీకు అందించే ప్రయత్నమే ఈ కంపెనీ కబుర్లు ప్రోగ్రామ్. మరింత సమాచారం కోసం మీరు Money9 యాప్ని డౌన్లోడ్ చేసుకొని నిరంతరం పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్లకు సంబంధించి మిగిలిన వ్యవహారాలు, అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అసలు ఆ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది, వీటన్నిటినీ కూడా మీరు ఫింగర్ టిప్స్ మీద తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో వెంటనే Money9 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.